ఆదికాండము 17వ అధ్యాయం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, చదవండి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మమ్మలను ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా మానవుని దర్శించిన మీరు నేటి దినం వరకు కూడా దర్శిస్తూ మీ ప్రత్యక్షతనిస్తూ మీ ఉద్దేశాలను బయలుపరుస్తూ మీ వాక్యము చేత స్వస్థపరుస్తూ మీ పోలికలోకి మమ్మల్ని తీసుకుని వెళుతున్న ఆశ్చర్యమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి, మీకు వందనాలు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, తొట్రుపాట్లు ఎరిగి యేసుని గాయము రేపాము. అయినా నీ మంచితనమును, నీ ప్రేమను దూరం చేయగా మా ఆయుష్ను పెంచి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి మీ సన్నిధిలో మరలా ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి విశ్రాంతి దినాన ప్రవేశించి ఆరాధించే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తున్నా. నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు నీవే యోగ్యుడవు. మా జీవమునకు ఆధారమైన వాడు, మా క్షేమమునకు కారణమైన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. చదివిన వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొందినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, దాదాపుగా 100 సంవత్సరాల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఆ రోజుల్లో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే తప్ప దేవుని స్వరం వినే అవకాశం లేదు. ఎప్పుడో ఒకసారి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేవాడు. ఆ మాటలు గుర్తుపెట్టుకొని బ్రతికేవాళ్ళు. ఆ మాటలు గుర్తుంచుకొని ఆ మాట ప్రకారం దాన్ని నమ్మి జీవించి విశ్వాసం కోల్పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారు నాటి విశ్వాసులు కానీ దైవజనులు కానీ. అందుకే చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు. అందుకే ఈ మాట 99 ఏండ్ల వాడైనప్పుడు, దాదాపు 100 సంవత్సరాలు, ఒకటి తక్కువ 100 సంవత్సరాలు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. సర్వశక్తి గల దేవుడను అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అక్కడ అంటే, 16వ అధ్యాయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. చిన్న పొరపాటుని మనం అంటున్నాం, దేవుడు దాన్ని ఎలా తీసుకున్నాడో. శారా దాసి గర్భవతి అయింది. శారా దాసితో అబ్రహామును వెళ్ళమని చెప్పింది శారానే. గర్భవతి అయింది. అయితే ఆమె మీద శారా నొచ్చుకుంది. తర్వాత దాన్ని పంపించేయి అంది. ఆ దాసిని పంపించేయి,
అని అంటే పంపించాడు. చాలా సంగతులు జరిగినాయి అక్కడ, అవన్నీ వివరించడానికి వీలు పడదు. కానీ ఇప్పుడు అబ్రహామును డీల్ చేస్తున్నాడు. 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 15వ అధ్యాయం ప్రక్కనే ఉంది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాడు. బహుమానము అంటే చిల్డ్రన్ అన్నమాట. ఇక్కడ నీ బహుమానము అత్యధికమవుతుంది, డోంట్ వర్రీ అని చెప్పాడు. ఏమున్నా ఏం ప్రయోజనం? 3వ వచనంలో, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు, నా పరివారంలో ఒకడు వారసుడు అవుతాడేమోనని భయపడ్డాడు. 15:3లో, 4లో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి మరలా, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడని 15వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తన భార్య మాట విని తొందరపడి దాసీతో వెళ్ళాడు. దాసీ కూడా బిడ్డను కనింది. అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టారు. ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు. ఇష్మాయేలు సంతానము అడవి గాడిద వంటి స్వభావం కలిగిందని, ఇప్పటికీ కూడా ముస్లిం కంట్రీస్కి, క్రిస్టియన్ కంట్రీస్కి పోరాటం ఇక్కడి నుండే వచ్చిందని చరిత్రకారులు చెప్తారు. గమనిస్తున్న మాట ఏంటంటే, సర్వశక్తిగల దేవుడను అబ్రామ్, యు ఫెయిల్డ్ టు ట్రస్ట్ మై పవర్. నీవు నా శక్తిని నమ్మడంలో ఓడిపోయావు అని చెప్తున్నాడు. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. నేను సర్వశక్తి గల దేవుడను ఎందుకు చెప్పాడు? మరలా అంతకుముందు తెలీదా? 14వ అధ్యాయంలో 30 మంది రాజుల 300 మంది రాజులను జయించాడు అబ్రహాం. లోతు పక్షాన పోరాడి లోతుకి గొప్ప విజయాన్ని చేకూర్చాడు 14లో. 15లో దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు, బిడ్డనిస్తాను, ఈ పరివారం కాదు, నీకు వారసుడిని ఇస్తాను, నీ గర్భంలో పుట్టినవాడే నీ వారసుడు అవుతాడని చెప్పాడు. 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు తొందరపడ్డావు అని చెప్తున్నాడు. యు ఫెయిల్డ్ టు ట్రస్ట్ మై పవర్. నా శక్తిని నమ్మడంలో నువ్వు ఓడిపోయావు. కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడను. ఈ ఉదయకాలమున నువ్వెందుకు స్తుతించాలంటే, ఈ 2026 మొట్టమొదటి విశ్రాంతి దినాన నీ దేవుడు ఎంత గొప్పవాడో తిరిగి మరలా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. అందులో మొదటి మాట సర్వశక్తి గల దేవుడు. ఏంటి ఆయన సర్వశక్తి? ఎక్కడ బయలుపరచబడింది అంటే, రోమాపత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన శక్తి బయలుపరచబడింది. 18వ వచనం, 4:18, నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. తర్వాత, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై, ఇందాకటిదేనమాట, 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. మానవ నైజాన్ని బట్టి మేమిద్దరం వీకే, బాడీలో మాకేం ఫ్లెష్ లేదు, రక్త మాంసాలన్నీ ఉడిగిపోయాయి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములు సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. మృతతుల్యమైన శరీరములో నుండి లెక్కకు మించిన విస్తారమైన జనాన్ని తీసుకొచ్చిన సర్వశక్తి కలిగిన దేవుడు.
ఏంటి ఇక్కడ సర్వశక్తి అంటే? ఊహకు అందని సంగతి ఇది కదా. శారా గర్భం మృతుల్యమైంది, అబ్రహాము దేహము మృతుల్యమైంది. వేర్ దెర్ ఇస్ నో హోప్, గాడ్ ప్రొడ్యూస్డ్ ఏ గ్రేట్ హోప్. ఈరోజు నీకున్న సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు కూడా అలాగ ఉండొచ్చు. ఫ్యూచర్ హోప్లెస్గా అనిపిస్తూ ఉండొచ్చు. నువ్వు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది హోప్లెస్గా ఉండొచ్చు. బట్ యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ డూ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ప్రైజ్ ద లార్డ్. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ డూ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. అక్కడ పవర్ జీరో, బాడీలో పవర్ లేదు, ఎక్కడా పవర్ లేదు. ఆ పవర్లెస్ కండిషన్లో నుండి ఒక పవర్ఫుల్ జనాంగాన్ని దేవుడు తీసుకొచ్చాడు. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ డూ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. కాబట్టి ఉదయకాలమున ఈ నూతన సంవత్సరంలో, ఈ మొట్టమొదటి విశ్రాంతి దినాన, రిమెంబర్ యువర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. గత సంవత్సరంలో ఎన్నో రకాల ఫెయిల్యూర్స్, ఎన్నో రకాల ఓటములు, గెలవాలనుకొని గెలవక, జయించాలనుకొని జయించక, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నట్టుగానే ప్రవేశించావా? అయితే ఉదయకాలమున నీ దేవుడు, హీ ఈజ్ రిమైండింగ్, ఐ ఆమ్ ద లార్డ్ హూ చేంజెత్ నాట్. నేను మారని, మార్పు లేని దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. కాబట్టి నాడు అబ్రహాముతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏమైనా చేయగలడా? తమ్ముడు రాసినట్టుగా ఏమైనా చేయగలడు. కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడను. అండ్ దెన్ రెండవ మాట మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మధ్యలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 తర్వాత 4-5 లైన్ల తర్వాత నేను చదువుతాను, వినండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తును గురించిన వాగ్దానాలు నెరవేరాయి అనేది ఎంత సత్యమో, ఏమండి, నీకిచ్చిన వాగ్దానం కూడా నెరవేరుతుంది అనేది అంతే సత్యం. యేసుక్రీస్తును గురించిన వాగ్దానాలు లేఖనాల్లో చెప్పాడు. పుట్టుకను గురించి చెప్పాడు. పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మ దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ఇవన్నీ ముందుగా చెప్పాడు. యేసుక్రీస్తును గూర్చిన వాగ్దానము, ప్రవచనము నెరవేరిన మాట ఎంత సత్యమో, నా జీవితంలో దేవుడిచ్చిన మాట గత సంవత్సరంలో నెరవేర్చాడు, ఇప్పుడు కూడా నెరవేరుస్తాడు. సో యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రామిస్ ఆర్ ప్రాఫెసీ. ప్రామిస్ ఆర్ ప్రాఫెసీ, వాగ్దానము కానీ ప్రవచనం కానీ ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఎందుకు? చరిత్రలో నెరవేర్చాడు. 500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క పుట్టుక స్థలాన్ని గురించి చెప్పాడు, మీకాలో నెరవేర్చాడు. 16వ కీర్తనలో దావీదు ద్వారా మాట్లాడాడు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివని. ప్రభు అయిన యేసుక్రీస్తులో దాన్ని మనం చూసాం. 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా మాట్లాడాడు. యెషయా 7:14లో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని చెప్పాడు, పుట్టాడు. కాబట్టి పుట్టుక, మరణ, పునరుద్ధానాలన్నీ కూడా, యెషయా 53 కూడా పూర్వమందు ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాల్లో మాట్లాడిన మాటలు సున్నైనా పుల్లైనా తప్పనప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు అవి ఇలా వ్రాయబడి ఉంది. ఎక్కడ? 2వ కొరింథీ 1వ అధ్యాయం
2 కొరింథీ 1:20 వచనం చదువుదాం అందరం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆయన వలన, వాగ్దానము చేసిన వాని వలన అవి నిశ్చయములై ఉన్నవి. కింద ఏమిచ్చాడు? ఆమేన్ అని ఉన్నవి. యేసుక్రీస్తుకు ఒక పేరుంది. ఏంటది? ఆమేన్ అనువాడా. అంటే వాట్ ఎవర్ యు ప్రే ఫర్, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసినా యేసుక్రీస్తు నామములో అది జరిగేటట్టుగా దేవుడు నియమించి పెట్టాడు. గాడ్ అపాయింటెడ్ యాజ్ ఇట్ ఈజ్ ఆమెన్ ఇన్ జీసస్ ఫర్ విచ్ యు ఆర్ ప్రేయింగ్. దేని కొరకు ప్రార్థిస్తున్నావో అవి కలుగునట్లు యేసుక్రీస్తులో అపాయింట్ చేసి పెట్టాడు. కాబట్టి ఏం ప్రార్థన చేసినా ఏమంటాం మనం? ఆమేన్ అంటాం. యేసు నామములో ఆమేన్ అంటాం. కాబట్టి లేఖనముల యందు పూర్వకాలములో ప్రత్యక్షపరచబడిన లేఖనాలు, ఒకటి 4 సంవత్సరాలు, ఒకటి 5 సంవత్సరాలు, ఒకటి 500, ఒకటి 700కి నెరవేరినాయి. వాగ్దానము ప్రకారము పరిశుద్ధ లేఖనం. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో నుండి వచ్చిన నీ మాట ప్రభు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందును బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి మొదటి మాట, ఆయన సర్వశక్తి గల దేవుడు. రెండవ మాట, పరిశుద్ధ లేఖనాలలో చెప్పబడిన ప్రతి మాటను ఆయన నెరవేరుస్తాడు. అందును బట్టి నీవు ఆయన్ని స్తుతించాలి. అండ్ దెన్ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. పితరులతో ఎవరు? ఉదాహరణకి నోవహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, సొలొమోనుతో మాట్లాడాడు. పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచమంతటితో మాట్లాడాడు. అందుకే యేసుక్రీస్తుని గురించి నీకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్ టు హ్యుమానిటీ. దేవుడు మానవాళికి ఇచ్చిన చివరి ప్రత్యక్షత ఏంటంటే యేసు ప్రభువే. యేసు ప్రభు తర్వాత ఇక ప్రత్యక్షతలు లేవు. ఇక దేవుడు కనబడడం, మాట్లాడడం ఇక లేవయి. ఈ దినముల అంతమందు దేవుడు 6000 సంవత్సరాలు అనుకున్నాడు. అనుకుందాం, 6000లో దాదాపు 6000 అయిపోయినాయి. ఇదంతా చిల్లరలో ఉన్నాం మనం. 2025 చిల్లరలో ఉన్నాం. 26 ఈ చిల్లర కూడా పూర్తవుతుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు 2000 క్రితం పుట్టాడే, అదే దినముల అంతం. 2000 సంవత్సరాలు పూర్వమే దినముల అంతం. మరి ఇప్పుడు అంతంలో అంతం. అంతేగా మరి. ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితమే అంతమైనప్పుడు, అంత్య దినాలు అన్నప్పుడు, ఇప్పుడు అది అంతంలో అంతం కదా ఇప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలోకి వచ్చినప్పుడు, అదే దినముల అంతమైనప్పుడు ఇప్పుడు ఏంటి సంగతి అనేది కూడా ఆలోచించాలి. తర్వాత ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా చేశాను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు. దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఈ ప్యాసేజ్కి యునిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకోవచ్చు.
యేసుక్రీస్తు యొక్క సాటి లేని తనము అని చక్కని పేరు దానికి మీరు పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు ఎవరు? ఇక్కడ పూర్వకాలమందు పరిశుద్ధ లేఖనాల్లో ప్రత్యక్షపరచబడిన ఆ ప్రభు, అబ్రహాముకు బయలుపరచబడిన ఆ సర్వశక్తి గల ప్రభు ఎవరంటే ఈయన ప్రపంచములను నిర్మించిన వాడు. నంబర్ 1, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ద రేడియేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అన్నాడు ఇంగ్లీష్లో. ద రేడియేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. కాబట్టి దేవుని యొక్క ప్రతిబింబం, దేవుని యొక్క తేజస్సు, వెలుగు, జీవము, ప్రేమ. 3 మాటలు చెప్తాను. లైఫ్, లైట్ అండ్ లవ్. చెప్పండి. లైఫ్, జీవము, లైట్, వెలుగు, లవ్, ప్రేమ. ఈ 3టికి ఆధారం ఆయనే. మన ప్రభువే వాటికి ఆధారం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఏంటి? రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఏంటి? దేవుని తేజస్సు ఏంటి అంటే, దేవుని తేజస్సు దేవుని క్యారెక్టర్, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జీవం, దేవుని యొక్క వెలుగు. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అన్నాడు. జీసస్ క్రైస్ట్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి మొదటిగా ఎవరి ఆ సర్వశక్తి గల దేవుడు అంటే, ఈయన ప్రపంచంలో నిర్మించాడు. ఈయన దేవుని యొక్క మహిమ తేజస్సు, రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. చాలాసార్లు మనము సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు తెలియటం లేదు. అందుకే మనం బ్రతుకు సరిగా లేదు. నేనైనా నువ్వైనా ఎందుకు మన జీవితం సరిగా లేదు అని అంటే, whom we are serving, we fail to see him rightly and properly. ఆయన చూడడంలో మనం ఓడిపోయాం, సరిగా లేం. యేసుక్రీస్తు మహిమ యొక్క తేజస్సు. 3వది అక్కడ ఆయన తత్వము యొక్క మూర్తిమంతం. దేవుని తత్వం మనకు అర్థం అవ్వాలంటే యేసు ప్రభువే. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించేను. ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించేను. అమూల్యారా రక్షణ. చాలు. 3వ పదము తత్వము యొక్క మూర్తిమంతం అంటే ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్. దేవుని యొక్క తత్వం యేసుక్రీస్తులోనే బయలుపరచబడింది. అందుకే నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో మోషేని 40 దినాలు కొండ మీదకి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై చెప్పాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడని చెప్పు మోషే, వెళ్ళి చెప్పు. కోపంతో పలకలు పగలగొట్టాడు. వాళ్ళు చేసిన తిరుగుబాటుతనానికి మోషేకి బాధ కలిగి ఆ పలకలు పగలగొట్టేశాడు. ఆయన కొండ మీద దిగి కిందికి వచ్చేటప్పటికి అది 36వ అధ్యాయం 30లో మనం చూస్తాం. అదంతా 30-32లో మరలా కొండ ఎక్కమన్నాడు. ఎక్కాడు. 40 రోజులు ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 6వ వచనంలో చెప్తున్నాడు. తీశారా ఎవరన్నా? యెహోవా ఏమన్నాడు? కనికరము, దయా, కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు. స్టిల్ ఐ డిడ్ నాట్ చేంజ్. నేను మారలేదు.
వెళ్ళి చెప్పు. కాబట్టి పితరులతో మాట్లాడిన దేవుడు, ద గాడ్ ఆఫ్ కంపాషన్, ద గాడ్ ఆఫ్ కైండ్నెస్, ద గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ రివీల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. దేవుణ్ణి మనం చూడలేదు, ఆయన తత్వం చూడలేదు. యేసు క్రీస్తును చూడడం వల్లనే మనకు ఆయన తత్వం అర్థమైంది. 4వ మాట, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎవరి యేసుక్రీస్తు? ఎందుకు ఈయన యునిక్ అంటే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని, హీఈస్ ఆర్గనైజింగ్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. హీఈస్ ఆర్గనైజర్. ఎవరో ఈ అబ్రివేషన్ లాగా ఇచ్చాడు. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆర్గనైజర్, డి ఫర్ డిక్టేటర్ అని. జీఓడి గాడ్ గుర్తుపెట్టుకోండి. జీ ఫర్ జనరేటర్ అంటే వేరే సహాయం లేకుండానే శక్తిని ఉత్పత్తి చేయడం, జనరేటర్ అంటే అదే కదా. ఓ ఫర్ ఆర్గనైజర్, డి ఫర్ డిక్టేటర్. డిక్టేటర్ అంటే నీ అంత అంటే ఈయన మంచి నీ అంత అంటే పెత్తనం చేసే నీ అంత కాదు. కాబట్టి ఎవరి యేసు? మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన ఆయన ఎవరయ్యా అంటే, 1, ప్రపంచాలను నిర్మించాడు, ప్రపంచాలని. ఈయన దేవుని యొక్క మహిమ తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు, నిర్వహించాడు ఇప్పటి వరకు. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పాపము నిన్ను నరకానికి తీసుకొని పోతుందో, ఏ పాపము నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ పాపము సంబంధాలను చెడగొడుతుందో, ఏ పాపము నీకు సమస్యలు తెచ్చిపెడుతుందో, ఏ పాపము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఏ పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుందో, ఏ పాపము నిన్ను చివరికి నరకానికి తీసుకుని వెళుతుందో, ఆ పాపం విషయంలో తానే యేసుక్రీస్తు ఒక్కడే శుద్ధీకరణము చేశాడు. ఆయన ద్వారా తప్ప పాపములకు శుద్ధీకరణ ప్రపంచంలో లేదు. అందుకే బాధ్యత కలిగి సువార్త చెప్పాలి సంఘం. ఈ సత్యము నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. పాపముల విషయములో శుద్ధీకరణము, ప్రక్షాళన యేసు ఒక్కడే చేస్తాడని నీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకేం చేయాలంటే, ఈ సత్యం తెలిసిన నువ్వు మౌనంగా ఉండకూడదు. అది అన్యాయం అవుతుంది, ద్రోహం అవుతుంది. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండెను. దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు అంటే ఏంటి దాని అర్థం? సజీవుడు. ఈ ఒక్క మాట చూడు, హెబ్రీ 7. ఏం చేస్తున్నాడు ఆయన? మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడండి? హెబ్రీ 7:24 చదవండి అందరూ. హెబ్రీ 7:24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయి. ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చెప్పండి ఆ మాట. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వండర్ఫుల్ గాడ్. నువ్వు సేవించుచున్న దేవుడు ఇప్పటికీ సజీవుడనే గుర్తింపు ఉందా అనేది నా ప్రశ్న. నువ్వు సేవించుచున్న దేవుడు ఇప్పటికీ సజీవుడే అని గుర్తింపు ఉందా? మర్చిపోయావా? చాలామంది మర్చిపోయారు. ఏదో అందరు దేవుళ్ళని సేవిస్తున్నట్టుగా సేవిస్తున్నారు.
ఈయన నిరంతరము జీవించుచున్నాడు. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. ఇటర్నల్ లివింగ్ గాడ్, నిత్యము జీవిస్తున్న దేవుడు అనే సెన్స్ ఉందా, పోయిందా? ఇప్పుడు నువ్వు చేయబోయే ఆరాధన, నువ్వు జీవించే జీవితం అన్నిటినీ వింటున్నాడు, చూస్తున్నాడు. దేవుని కుడి పార్శ్వమున, మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు? లివింగ్ జీసస్. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడు ఇదిగో ఈ దినముల అంతమందు ప్రత్యక్షమై పాపములకు శుద్ధీకరణము తానే చేసి మరణమును జయించి ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. ఆ సెన్స్, మై లార్డ్ జీసస్ ఈజ్ స్టిల్ లివింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు అన్నీ తెలుసు అనే సెన్స్ మనలో ఉందా? ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.